అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈరోజు డిసెంబర్ 25 అనగా క్రైస్తవులకు అతి ముఖ్యమైన రోజు. అంటే ఈరోజు యేసు ప్రభు పుట్టారని వారు విశ్వసించి క్రిస్మస్ను జరుపుకుంటారు. అటువంటి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజెప్పుకుంటున్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అనేక హిందూ సంస్థలైనటువంటి ఐందవ శక్తి, ఐందవ సైన్యము, కృష్ణ ధర్మరక్షణ దళం, శివశక్తి, హిందూ జనశక్తి, ధర్మవీరు, శివాజీ సేన, రాష్ట్రీయ దళిత సేన, రాష్ట్రీయ హిందూ పరిషత్తు, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి, అనేక సంస్థలు ఉన్నాయి. వీరు అందరూ కూడా చెప్తుంది ఏంటంటే, డిసెంబర్ 25న యేసు పుట్టాడో నిరూపిస్తే ఒక్కొక్కళ్ళు ₹1,00,000, 10 లక్షలు, ₹1,00,00,000 ఇస్తామని ఆఫర్ పెట్టారు. కానీ ఇది గత 4-5 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్లో వాల్ పోస్టర్ల రూపంలో కూడా ప్రచారం చేశారు. కానీ ఇవి అన్నీ చూస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క క్రైస్తవ పాస్టర్లు కానీ, క్రైస్తవులు కానీ, అతి పెద్ద ఉన్నతమైన సంస్థలుగా ఉన్న క్రైస్తవ సంస్థలు కానీ దీని గురించి మాట్లాడడానికి ముందుకు రాకపోవడం అనేది కొంత ఆలోచింపజేస్తుంది. అంటే యేసు 25 పుట్టలేదు అని ఒప్పుకున్నట్టు అయిపోయింది. క్రైస్తవ సమాజానికి గొప్ప వ్యక్తులుగా ఈరోజు ప్రచారం జరుగుతున్న వ్యక్తులైనటువంటి బ్రదర్ అనిల్ కానీ, మరి కలవరి సతీష్ కానీ, షాలేం రాజు కానీ, ఇంకా ఓఫిర్ తాత కానీ, బెల్లంపల్లి కానీ, ఇంకా రోజుకి ఒక్కొక్క రకంగా పుట్టుకొస్తున్న పుట్టగొడుగులు లాంటి పాస్టర్ల సమూహం చాలా ఉంది. కానీ వీళ్ళు ఎవరో కూడా మీరు అపర కోటీశ్వరులు అవుతారు అన్నా సరే యేసు యొక్క పుట్టుక గురించి మాట్లాడడానికి డిసెంబర్ 25 గురించి ముందుకు రావట్లేదు. అంటే 100కి 100% క్రైస్తవ సమాజం యేసు డిసెంబర్ 25 పుట్టలేదు అని ఒప్పుకుందని క్లారిటీ చేయడం జరిగింది. అయితే ఈ క్లారిటీతో పాటు హిందూ సమాజానికి కొన్ని వందల డౌట్లు ఏర్పడేటట్టు చేసింది. అది ఏమిటంటే, అసలు పుట్టలేదు అని చెప్పే యేసు యొక్క పుట్టుక కూడా అబద్ధమే అయి ఉండొచ్చు, అసలు యేసుయే కల్పితం అవ్వచ్చు అనే దాన్ని మరికొంత రెట్టింపుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడింది. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయం 21 ప్రకారం చూస్తే యేసుకు 8వ రోజు సున్నతి చేశారని ఉంది. క్రైస్తవ సమాజం డిసెంబర్ 25నే యేసు యొక్క పుట్టినరోజుగా క్రిస్మస్గా జరుపుకున్నప్పుడు జనవరి 1ని కూడా వారి యొక్క ముఖ్యమైన పండగగా జరుపుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. కానీ క్రైస్తవులు ఇటువంటి పండగను నిర్లక్ష్యం చేసి యేసు ప్రభువుకు అవమానాన్ని కలగజేస్తున్నారని తెలియజేసుకుంటున్నాను. అదే ఏమిటంటే, జనవరి 1న నూతన సంవత్సరం కాదు క్రైస్తవులకు. జనవరి 1 అనేది క్రైస్తవులకు యేసు యొక్క సున్నతి చేసిన రోజు, అనగా మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సున్నతి పండగ శుభాకాంక్షలు అని ప్రతి ఒక్క క్రైస్తవులు జనవరి 1న కనపడ ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలి. అంతేగాని జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం అని చెప్పి తాగడం కానీ, తిరగడం కానీ, కేకులు కట్ చేయడం కానీ ఆపివేసి అంతరించిపోతున్నటువంటి యేసు యొక్క సున్నతి పండుగను ప్రతి ఒక్క హిందువుకు, ప్రతి ఒక్క క్రైస్తవుడికి, ప్రతి ఒక్క ముస్లింకి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలియజెప్పవలసిన బాధ్యత క్రైస్తవుడికి ఉంది అని నేను తెలియజేసుకుంటున్నాను. నేను తెలియజేయటం కాదు, ఈ మాట బైబిల్ చెప్తుంది. నా మాట విశ్వసించమని నేను ఏ రోజు చెప్పను. బైబిల్ చెప్పిన మాటను విశ్వసించండి. లోకరక్షణ కొరకు రక్షకుడు పుట్టాడు అని డిసెంబర్ 25 జరుపుకున్నప్పుడు లోకరక్షకుడు అయినటువంటి యేసు పరిశుద్ధుడయ్యి, అంటే యెహోవా చెప్పిన నియమం ప్రకారం సున్నతి చేసినప్పుడు మాత్రమే నియమ నిబంధన నిలబడిద్ది శరీరంలోని యెహోవా చెప్పాడు. కాబట్టి ఆ రోజు జనవరి 1, అనగా ఆ రోజునే యేసు దేవుని యొక్క నిజమైన కుమారుడుగా వచ్చిన రోజుగా గుర్తించి జనవరి 1ని యేసు యొక్క సున్నతి రోజుగా ప్రతి ఒక్కరూ ప్రచారం చేసి ఫ్లెక్స్లు పెట్టి మరీ తెలియజెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.